దిగ్గజ దర్శకుడు శంకర్ కెరీర్ ప్రస్తుతం అంత బాగోలేదు. ఒకప్పుడు వరుసగా పెద్ద హిట్ సినిమాలు ఇచ్చిన ఆయన తాజాగా కమల్ హాసన్ తో ఇండియన్ 2, రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ తీసిన భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఇప్పుడు ఆయన ఎక్కువ సమయం స్క్రిప్టులపై కేటాయిస్తూ వెల్పారి ప్రాజెక్ట్ తో పాటు పూర్తి కాలేని ఇండియన్ 3 పై ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో ఫోకస్ ఆయన కుటుంబం పైకి మళ్ళింది. కుమార్తె అదితి శంకర్ ఇప్పటికే తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు కుమారుడు అర్జిత్ హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రణాళిక చాలా కాలంగా జరుగుతోంది. అర్జిత్ యాక్టింగ్ లో ఏళ్లుగా ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన మదరాసిలో అలాగే గేమ్ చేంజర్ చిత్ర బృందంలో పనిచేశాడు. ఇండియన్ 2 లో చిన్న డాన్స్ నెంబర్ లో కూడా కనిపించాడు. అర్జిత్ డెబ్యూ మూవీ ఫిక్స్ అయింది. దానికి అట్లీకి మాజీ అసిస్టెంట్ అయిన శివ దర్శకత్వం వహిస్తారు. ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేమ కథతో పాటు యాక్షన్ కలిపిన జోనర్ లో తెరకెక్కనుంది. షూటింగ్ దసరా తర్వాత మొదలై 2026 చివరిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ కి చర్చలు జరుగుతున్నాయి. కానీ కొత్త ముఖం వచ్చే అవకాశం కూడా ఉంది. మ్యూజిక్ కోసం జెన్ మార్టిన్, సాయి అభ్యంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ పేరు కూడా లిస్ట్ లో ఉన్న ఆయన ఇన్వాల్వ్ అవ్వడం బడ్జెట్ పై ఆధారపడి ఉంటుంది. తమిళ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ను భారీ ప్రెజర్ ఉన్న ప్రాజెక్టుల కంటే మధ్యస్థాయి జోనర్ ఫ్రెండ్లీ స్క్రిప్టులతో లాంచ్ చేయడం అలవాటు. ఈ సినిమా సక్సెస్ అయితే అర్జిత్ తన తండ్రి ట్రాక్ రికార్డు భారాన్ని మోసుకోకుండా తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవచ్చు. శంకర్ కి ఈ సంవత్సరం తన సినిమాల కంటే కుమారుడి లాంచ్ విజయమే ముఖ్యంగా మారే అవకాశం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇండస్ట్రీ మాత్రం మొదటి రోజు నుంచే గమనిస్తోంది. ఎందుకంటే అర్జిత్ ఎంట్రీ సక్సెస్ అయితే శంకర్ పేరుతో వచ్చిన కొద్ది విజయాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.